బయట ఉన్నవారు లోపలికి వచ్చండి. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. మహాకాశములు పట్టజాలని దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు, మారని దేవుడు, ఆయన నీకు స్తోత్రములు. పాపలమైన మమ్మల్ని ప్రేమించి మా ప్రదేశంలో ప్రాణం పెట్టినాము, రక్తం కార్చినాము. ప్రభువా, నీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించడం ద్వారా ప్రభా మాకు నిత్య జీవం ఇచ్చి మమ్మల్ని పిల్లలుగా చేసుకున్నాం. దేవానికి స్తోత్రాలు. ఇంతగా మమ్మల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు ప్రభావాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని విమోచించి రక్షించి నీ సంఘముగా సమకూర్చి ప్రభా భూమి మీద నీ కొరకు జీవించే ఈ కృపా ధన్యత భాగ్యము మాకు అనుగ్రహించినందుకు ప్రభా నీకు వందనాలు. ప్రభా నీ ప్రజలుగా నీ మందిరాలను చేరి నీ రక్తం ఇచ్చుకొని సంపాదించుకునే సంఘముగా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి మీరు అందరూ మాకు సాయం చేయండి. యోగ్యమైన విధానంలో మమ్మల్ని పరీక్షించుకునే వాళ్ళలో పాల్గొనడానికి సాయం చేయండి. దేవా, ఆరాధన కోడికలో పాటలు, ఆరాధన వర్తమానం, బల వర్తమానం ప్రభా చక్కగా నడిపించబడిలో సాయం మా మధ్యలో ఉండండి. మమ్మల్ని నడిపించండి. మా అధికారిగా, నాయకుడిగా, ప్రభుగా ఉండి ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి సంపూర్ణ సంతోషం ఉందని ఆ సంతోషాన్ని అనుభవించగలుగుటకు సాయం చేయండి. నీ వాకు వెలుగు దయచేయండి. దాసుని మమ్మల్ని తీసుకొచ్చిన తండ్రి ప్రభావి అభిషేకించి బలపరిచి వాడుకోవడమని ప్రార్థిస్తున్నాం. దేవాలయ గుడికలో ఆరంభం ఎంతవరకు తోడు నడిపించమని సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకో. ప్రభా దేశంలో ప్రభా నిలబడుతున్న దాసులను మీరు అభిషేకించి వాడుకోండి. దేవాలయ గుడంలో నిలబడుతున్న దాసులను అభిషేకించి వాడుకోండి. సార్వత్రిక సగమంతలో నిలబడుతున్న దాసులను మీరు బలపరిచి వాడుకోండి. మయపోతుందని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మాత్రం రావాల్సిన బిడ్డలందరూ కూడా సకాలంలో నీటికి వచ్చేటప్పుడు సాయం చేయండి. నీకే మాయం తెచ్చుకోవాలి. చిన్నపిల్లలను సండే స్కూల్ పడితే డ్యూటీలో తోడుగాను యేసుప్రభువు ప్రాణం పెడుతున్నాం తండ్రి. ఆమేన్. పెద్ద పాఠశాలలో పాఠశాల 107, కొన్ని పుస్తకాలు 105. పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం. 107, కొన్ని పుస్తకాలు 105. పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం. నన్ను రక్షించినట్టి నా ప్రభువా, పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం. గొప్ప దేవుడవని ఎరిగితిని, గొప్ప దేవుడవని ఎరిగితిని. తప్పకుండాని నామము స్మరింతును, తప్పకుండాని నామము స్మరింతును. పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం. నన్ను రక్షించినట్టి నా ప్రభువా, పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం. తండ్రి వైద్యవి నీవు హరమునందు, తండ్రి వైద్యవి నీవు హరమునందు. తండ్రి ప్రియుడవు నీవు నా రక్షక, తండ్రి ప్రియుడవు నీవు నా రక్షక. పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం. నన్ను రక్షించినట్టి నా ప్రభువా, పరిశుద్ధ ప్రభు యేసు స్తుతి స్తోత్రం. ప్రభువే
పాట నా ప్రభు ప్రేమించారు. కొన్ని పుస్తకాల్లో 174, కొన్ని పుస్తకాల్లో 176. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను.
నా బలిగా వించెను బలిగా వించెను నా ప్రభు ప్రేమించెను నా ప్రభు ప్రేమించెను శాశ్వత ప్రేమతో ప్రేమించెను శాశ్వత ప్రేమతో ప్రేమించెను సంగమును క్రీస్తు ప్రేమించెను దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను తన ప్రాణమును అర్పించెను తన ప్రాణమును అర్పించెను నా ప్రభు ప్రేమించెను నా ప్రభు ప్రేమించెను. గేట్ దగ్గర ఉన్నారు, ఎవరు బయటికి పంపించారండి, లోపలికి వచ్చండి, మందిరంలో కూర్చోండి. చిన్న గేట్ వేసి బయట ఉన్న వాళ్ళు మన లోపలికి రమ్మని. మొదట ఆయనే నన్ను ప్రేమించెను నన్ను ప్రేమింపను నేర్పించెను మొదట ఆయనే నన్ను ప్రేమించెను నన్ను ప్రేమింపను నేర్పించెను దేవుడే ప్రేమమయుడని చెప్పెను దేవుడే ప్రేమమయుడని చెప్పెను దేహముగా కాయాకితం ఆయను దేహముగా కాయాకితం ఆయను నా ప్రభు ప్రేమించెను నా ప్రభు ప్రేమించెను లోకమును ఎంతో ప్రేమించెను తాతెను రాజ్యము పాపులకై లోకమును ఎంతో ప్రేమించెను తాతెను రాజ్యము పాపులకై కడిగెను నన్ను తన రక్తముతో కడిగెను నన్ను తన రక్తముతో నాకై మరణము సాయించెను నాకై మరణము సాయించెను నా ప్రభు ప్రేమించెను నా ప్రభు ప్రేమించెను ప్రభువా నిన్నే ప్రేమించెను నీ నామమునే ప్రేమించెను ప్రభువా నిన్నే ప్రేమించెను నీ నామమునే ప్రేమించెను నీ రక్షణ నాకు ప్రియమైనది నీ రక్షణ నాకు ప్రియమైనది నీ మందిరమును ప్రేమించెను నీ మందిరమును ప్రేమించెను నా ప్రభు ప్రేమించెను నా ప్రభు ప్రేమించెను నన్ను దేవుడైన క్రీస్తు ప్రేమించెను నన్ను దేవుడైన
క్రీస్తు ప్రేమించెను నాకై తానే అర్పించెను నాకై తానే అర్పించెను నా ప్రభు ప్రేమించెను నా ప్రభు ప్రేమించెను. రెండు 227 కొన్ని పుస్తకాలు 225 227 కొన్ని పుస్తకాల్లో 225 రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగింది. మీరు ఆ పేరుకి చూసుకోకండి, జరిగింది వెళ్ళిపోతుంది. మీరు మనసంతా ఇక్కడ పెట్టాలా, అరే జరిగింది తీసుకొని పోతున్నాడు కాబట్టి మీరు గేమ్ అయ్యని గేమ్ చూడదు. నే స్తుతించెదను యేసు నామమును భజించెదను యేసు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను యేసు నామమును భజించెదను యేసు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఆ ప్రభు కృప ప్రేమ కనికరము భరింపని వారికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరములు భరింపని వారికి తరమౌనా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమ నవారముగా. పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమ నవారముగా. నే స్తుతించెదను యేసు నామమును భజించెదను యేసు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. పాపములన్నీయు బాపుటకై శాపములన్నీయు బాపుటకై పాపములన్నీయు బాపుటకై శాపములన్నీయు బాపుటకై ఏ పాపమెరుగని ఆ పాపనుండు శాపకారియై తావుండెను. ఏ పాపమెరుగని ఆ పాపనుండు శాపకారియై తావుండెను. నే స్తుతించెదను యేసు నామమును భజించెదను యేసు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. శోధన కాలములయందున వేదన
లేచి నిలబడి బైబిల్ పాడుతున్నాం. మనలో ముందుకు వరుసలు యవనస్తులు ముందుకు వచ్చి కూర్చోండి. యవనస్తులు ముందుకు రండి. వరుసలో కూర్చొని లైన్లో వాళ్ళ మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బయట కింద కూర్చోగలిగిన వారంతా కింద కూర్చునే వాళ్ళంతా, బయట ఉండే వాళ్ళంతా లోపలికి రండి. కింద కూర్చోగలిగిన వారు బయట, కింద కూర్చోగలిగిన వారంతా లోపలికి వచ్చాయి. భలే బాలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. కూర్చోండి. దేవుని వాక్యాన్ని
ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించి ఆత్మతో సత్యంతో మనం ప్రభుని సేవించినట్లు ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయాలి. మరి బయట ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా కూర్చోగలిగితే ఇక్కడే వచ్చి కూర్చుంటే బాగుంటుంది. ఒకవేళ ముసలి అయితే వెళ్ళి కట్టే ఎందుకంటే ఇక్కడ కొంచెం కూర్చుంటే వినడం ద్వారా బాగుంటుంది. బయట కూర్చున్నట్లయితే కొంత మనము కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. సో ఆ విధంగా మీరు పిల్లలు మీది కూడా బాటిల్ అక్కడ నన్ను చూడండి, మీరు ఇదికే బాగుంటుంది. నేను చెప్పేది మీరు నేను కూడా మీరు మాట్లాడుతున్నారు. నేను అంటే మనము దేవుని యొక్క వాక్యం నుండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు జరుగుతాయి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాము. కొన్ని వచనాలు. మొట్టమొదటిగా 2వ వచనం, 2వ వచనము, 4వ వచనము, తర్వాత 9వ వచనము, 12వ వచనం. ఈ 4 వచనాలు మనము అందరం కలిసి చదువుకుందాం. 2, 4, తర్వాత 9, 12 గుర్తుపెట్టుకోనండి. 2, 4, 9, 12 4 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. రండి. Then I saw a strong angel proclaiming with a loud voice, who is worthy to open the scroll and to close the seal. ఎవరు చదవడం లేదు. చదవండి. మరి ఏమి నేనే చదువుతున్నా వినపడుతుంది. మీరు చదవండి బాగా గట్టిగా. 4వ వచనం బాగా దగ్గర చదువుతాం. So I went much because no one was found for me to open and break the scroll and then got it. 9వ వచనం. And they saw a new song and said, you are worthy to the open and seal, for you are slain and have redeemed us to God by your blood out of every tribe and people of the nation. 12వ వచనం. Saying with a loud voice, worthy is the Lamb who was slain to receive power, riches and wisdom and strength, honor and glory and blessing. చదవన భాగమును దేవుడు దీవించుగాక. సో ఇక్కడ మనం చదివినటువంటి మరి భాగం మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ 4 వచనాల్లో ఒక పదము మాటి మాటికే వస్తుంది. 4 వచనాల్లో 4 సార్లు ఈ పదం వచ్చింది. ఏ పదము? యోగ్యుడు. యోగ్యుడు అనేటువంటి మాట. కాబట్టి యోగ్యుడు అనేటువంటిది మనము గుర్తెరగాలి. ఇప్పుడు చూడండి, మనము ఆరాధన అంటే ఏంటి, స్తుతించడం అంటే ఏంటి కూడా మనకు ముందు తెలియాలి. తెలిస్తే మీరు అప్పుడు నిజంగా ఆరాధన ఏంటి అంటే చేయగలుగుతారు. స్తుతించడం అంటే ఏంటి? దేవుని యొక్క సృష్టిని చూసి, లేదంటే దేవుని యొక్క గొప్ప కార్యం చూసి మనం స్తుతించి. ఈ స్తుతించడం ఎవరెవరు స్తుతిస్తారంటే మనుషులు స్తుతిస్తారు. తర్వాత మనుషులు చెప్పచ్చు, దీనికి ఏం ప్రాబ్లం లేదు, అందరూ చెప్పచ్చు. మనుషులు స్తుతిస్తారు. తర్వాత ఎవరు స్తుతించరా? పక్షులు స్తుతించవా? పక్షులు స్తుతిస్తాయి. మరి తర్వాత ఇంకా ఏమి స్తుతిస్తాయి? జంతువులు స్తుతిస్తాయి. తర్వాత ప్రకృతి, తర్వాత అందులో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా దేవుని స్తుతిస్తూ ఉంటున్నాయి. ఇంకా ఎవరు స్తుతిస్తున్నారు? దేవుని దూతలు. దేవుని దూతలు అంటే ఇంకందరూ అయిపోయారు కదా. ఇంకెవరు ఉన్నారంటే పర్వతంలో వాళ్ళు అయిపోయారు, కింద అయిపోయారు. ఇంకెవరు? మనుషులు స్తుతించడం అయిపోయింది. దేవుని దూతలు, ప్రకృతి, జంతువులు, ఇవన్నీ పక్షులు, ఇవన్నీ కూడా స్తుతిస్తూ ఉంటాయి. ఇంకొకరు కూడా స్తుతిస్తూ ఉంటారు. ఎవరు? బాగా చెప్పండి. దయ్యాలు. వాక్యం చదువుకున్నారు కదా. దయ్యాలు కూడా దేవుని స్తుతించాయి. కాబట్టి దేవుని స్తుతించడం అనేటువంటిది అందరూ చేయవచ్చు. విశ్వాసి స్తుతించవచ్చు, అవిశ్వాసి కూడా స్తుతించవచ్చు.
అందరూ స్తుతించవచ్చు. ఇప్పుడు అన్యులు కూడా చూడండి, వారు నిజమైన దేవుని తెలుసుకోవడం లేదు కానీ తెలియదు కానీ వారు రోజు ఏదో ఒక విధమైన స్తుతి చేస్తూ ఉంటారు అన్నమాట. ఏదో ఒక దేవునికి స్తుతిస్తూ ఉంటారు అంతే. హిందువులు మన అన్యులందరూ చూసినట్లయితే, ముస్లిమ్స్ కూడా చూసినట్లయితే అంతే అల్లా అంటారు. అంతే అల్లా అంటే దేవుడు అని అర్థం. ఏ దేవుడో వాళ్ళకి తెలియదు. నాకు అర్థమైంది కదా. అల్లా అంటే ఏంటంటే దేవుడు అని అర్థం అంతే. ఎవరికి చెప్తున్నా తెలియదు కానీ క్రైస్తవంగా మాకు తెలుసు ఎవరు దేవుడు. యావే, యెహోవా దేవుడు, యేసు ప్రభువారు అనేటువంటిది మాకు తెలుసు. సో ఆయన పేరే ఇది, నా పేరే అని చెప్పాడు. ఏ గ్రంథాల్లో లేదు, ఏ దేవుడు కూడా నా పేరు ఇది అని ఎక్కడ చెప్పలేదు. కేవలం బైబిల్లో మాత్రమే మనకు నా పేరు యెహోవా, నా పేరు యావే అనేటువంటిది. ఇంకా ఉన్నవాడు అనువాడు వీరు వీటికి పెట్టారు. ఉన్నవాడు అనువాడు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి దేవుని మనం అనగా మనం స్థుతిస్తున్నాం. విశ్వాసంగా మనం స్థుతిస్తున్నాం. అవిశ్వాసులు కూడా ఇంకొక విధంగా వాళ్ళు దేవుడిని స్థుతిస్తూ ఉంటారు. దీన్ని స్థుతించడం అంటారు. అంటే దేవుని యొక్క గొప్ప కార్యములను, దేవుడు చేసిన పనులను, సృష్టిని చూసినప్పుడు నిజంగా దేవుడిని మనం స్థుతిస్తూ ఉంటాం. ఇంత అద్భుతమైనటువంటి సృష్టి. ఇక పైన విశ్వం చూసినప్పుడు ఈ యొక్క ఖగోళ శాస్త్రము ఏమంటారు కానీ విశ్వం, అనంత విశ్వం కదా. ఈ యొక్క విశ్వం మనం చూసినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములు ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం. ఎవరు చేశారు ఇది? అస్సలు మనకు అర్థమే కాదు. పోతుంటే వస్తుంటుంది. సైంటిస్టులు ఎక్కడ దీనికి ఆరంభం, ఎక్కడ అంతము ఎవరు కనుక్కోలేకపోతున్నారు. నాకు ఒక విషయం అనిపిస్తుంటుంది ఇప్పుడు ఈ సృష్టి గురించి, అనంత విశ్వం గురించి అనుకున్నప్పుడల్లా, ఎందుకు ఇది ఇంతవరకు ఉంది, ఇంతకంటే లేదండి, ఆ తర్వాత లేదని ఎవరు చెప్పలేకపోతున్నారు అంటే ఏ శాస్త్రంలో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎన్ని పెద్ద పెద్ద టెలిస్కోప్లు చూసిన తర్వాత ఇంకా ఏదో శాటిలైట్స్ పంపిస్తున్నారు. కొన్ని వేల కిలోమీటర్ల, కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్ళేటువంటి శాటిలైట్స్, వాయేజర్ 1, 2 అని ఇవన్నీ కూడా అన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్తే కూడా ఇంకా విశ్వం వస్తూనే ఉంది. నాకు అనిపిస్తుంది ఏ రోజైతే దేవుడు అన్ని కలుగును కాదని ఒక మాట ఆయన చెప్పాడో, ఇంకా కలుగుతూ పోతుంది అనుకుంటాను. ఇంకా ఇప్పటికీ అది కలుగుతూనే ఉంది, ఇంకా కొత్తగా పుచ్చుతూనే ఉన్నట్లుగా నేను అనుకుంటాను. అందుకనికే ఎక్కడ దీనికి ఒక ఎండ్ అనేటువంటిది లేదు. ఒక చోట ఇది ఇంతవరకే ఉందని ఇంకా లేదని చెప్పేదానికి లేదు. దేవుడు ఏ రోజైతే కలుగును కాక అన్నాడో కలుగుతూనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే ఎక్కడ దీనికి ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో కూడా శాటిలైట్స్ పంపించారు మనుషులు. అక్కడ వెళ్తే కూడా సృష్టి అనంత విశ్వం ఉంది చూడండి. సో ఈ విధంగా ఈ గొప్ప కార్యము చూసి మనం స్తుతించడము అని అంటారు. ఇప్పుడు ఆరాధించడం అంటే ఏంటి అనేటువంటిది మనకు తెలియాలి. ఇప్పుడు ఎందుకంటే మనం అందరం ఇక్కడ ఆరాధించడానికి కొంచెం ఆరాధన అంటే ఏంటి మనకు అర్థం కావాలి. స్తుతించుట అనేటువంటిది అందరూ కూడా చేయవచ్చు, అన్యులు కూడా చేస్తూ ఉంటారు. విశ్వాసమైనటువంటి మనం కూడా దేవుడిని స్తుతిస్తూ ఉంటాం, మనకు తెలిసినటువంటి దేవుడిని. ఈ ఆరాధన అనేటువంటిది ఏంటి అంటే, ఇప్పుడు మనం చదివినటువంటి ఒక అధ్యాయంలో 4వ వచనం చదివి, ఈ అధ్యాయంలో అంతా కూడా ఇంకా 4వ అధ్యాయంలో కూడా యోగ్యుడు అనేటువంటి మాట మనం చూస్తాం. ఎందుకు యోగ్యుడని స్తుతిస్తుంటున్నారు అక్కడ? ఎందుకు యోగ్యుడని స్తుతిస్తుంటున్నారు? ఎవరు స్తుతిస్తుంటున్నారంటే అక్కడ ఎవరు స్తుతిస్తున్నారు? ఎవరు ఆరాధిస్తున్నారు? ఎక్కడ రాయబడింది మాట? 8వ వచనం చదవండి. 4 జీవులను వీణలను 24 పెద్దలు చాలండి. కాబట్టి ఇక్కడ
జీవులు, పెద్దలు అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే ఇది మనుషులైనటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలో జరిగేటువంటి ఆరాధన. దేవుని యొక్క రాజ్యంలో జరిగేటువంటి ఆరాధన అనగా సంఘం ఎత్తబడ్డ తర్వాత మనము ఏ విధంగా 4వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఎక్కిరమ్మ అని అంటాడు యోహాను. సో కాబట్టి పైకి వెళ్ళిన తర్వాత యోహాను ఇవన్నీ చూసి ఎవరి పెద్దలు, ఏ జీవులేంటి, ఏంటి ఆరాధిస్తున్నాయి అని చెప్పేసి ఎంతో ఆశ్చర్యపోతున్నారు. ఇవన్నీ ఇక్కడంతా కూడా మనుషులు ఆరాధిస్తున్నారు. ఇక్కడ మనుషులు దేవుని యొక్క దూతలు ఆరాధించడం లేదు. దేవుని దూతలు ఆరాధించడం కూడా, దేవుని దూతలు ఎప్పుడు కూడా ఆయన స్థుతిస్తూ ఉంటారు, ఆయన గొప్పవాడని పొగుడుతూ ఉంటారు, ఇప్పుడు పొగుడుతూ ఉంటారు. అంతా కూడా ఆ విధంగా దేవుని యొక్క దూతలు చేస్తూ ఉంటారు. దేవుని దూతలు ఆరాధించలేరు. ఎందుకు ఆరాధించలేరు? ఆరాధించాలంటే ప్రభు ఏం చేయాలి? ప్రభు ఏం చేయాలంటే ఆరాధిస్తే మన ఆరాధనలకు యోగ్యుడు అని అంటే ఆయన ఏదో చేసిందారు మనకి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మనం కొన్నాము అని అంటే, ఈ వాచ్ నేను కొనుక్కున్నానంటే దీనికి ఒక 1000 రూపాయలు నేను ఇచ్చాను, ఎందుకంటే 1000 రూపాయలు ఇవ్వచ్చు ఈ వాచ్కి, ఇది వర్తి అనమాట. కాబట్టి నేను వాచ్కి 1000 రూపాయలు ఇచ్చేసి నేను తీసుకున్నాను. ఇప్పుడు యేసు ప్రభువు కూడా యోగ్యుడని మనం ఆయన ఆరాధిస్తున్నామంటే ఆయన ఏదో మనం చేస్తుంటారు, ఆయన మనకు ఏదైనా చేస్తుంటారు, చేస్తుంటేనే యోగ్యుడు. లేనట్లయితే మనం యోగ్యులమని ఏ విధంగా స్థుతించగలము, ఏ విధంగా ఆరాధించగలము? ఏంటి యోగ్యుడు? ఎందుకు యోగ్యుడు అంట? చదవండి, ఇప్పుడు 9వ వచనం చదవండి. చూడండి, నీవు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని ముద్రను ఇప్పుడు యోగ్యుడవు. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా వధింపబడిన వారిపై రక్తం ఇచ్చి, చూడండి మొట్టమొదటిగా ఆయన వధ చేయబడ్డాడు, రక్తం కార్చాడు. తర్వాత ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసి, ఎన్ని కార్యం చేశారు ఇక్కడ, ఎన్ని కార్యం చేశారు. చూడండి, మొట్టమొదటి కార్యం ఏంటంట? ఆయన వధించబడి, మళ్ళీ చదవండి మా మాట. చూడండి, మొట్టమొదటిగా వధింపబడ్డాడు, తర్వాత రక్తం ఇచ్చి, అనగా రెండవది ఏం చేశాడు? ఆయన రక్తం కార్చాడు. మూడవది ప్రతి వంశంలోనూ, చూడండి ఎన్ని వంశాలు మనం ఉన్నాయి ఇక్కడ, ఒక్కొక్క వంశం ఒక్కొక్క ఇంటి పేరు, ఎన్ని వంశాలు, ఆ వంశం ఈ వంశం, ఆ ఇంటి పేరు ఈ ఇంటి పేరు. సో ఈ విధంగా అనేక మంది ప్రతి వంశమును, తర్వాత ఆయా భాషలు మాట్లాడేవారు. ఇక్కడైతే తెలుగు భాషలో ఉన్నారు, కానీ మాకు అస్సాంలో అయితే, గువాహటిలో అయితే, అక్కడ మాకు ఒక సంఘంలో కొంతమంది కూర్చున్నారంటే దాదాపు 4-5 భాషలు మాట్లాడేవారు ఉంటాం. అక్కడ నార్త్ ఈస్ట్ ఇండియాలో వెళ్తే కూడా అక్కడ 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఒక లాంగ్వేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ప్రతి భాషను మాట్లాడే వాళ్ళు ఉంది. కాబట్టి మూడవది ప్రతి ప్రజలు, నాలుగవది ప్రతి ప్రజలు భాషలు మాట్లాడే వాళ్ళు, ప్రతి ప్రజలుగా ఎన్ని రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. చూడండి, ఎన్ని రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. మనం అందరం ప్రజలమే పిలువబడుతున్నాం, కానీ చాలా రకాలుగా ఉన్నారన్నమాట ప్రజలు. తర్వాత ప్రతి జనములోను, ఐదవదిగా జనములోను చూడండి, దేవుని కొరకు మనుషులను కొని దేవునికి ఒక రాజ్యం గాను యాజకులు గాను చేసి. చూడండి, 8 విషయాలు ఇందులో రాయబడ్డాయి. కొన్నాడు 8 విషయాలు. చూడండి ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు మనకు. సో ఆయన ఈ విధంగా ఇంత గొప్ప కార్యం ఆయన చేశాడు కాబట్టి, అందుకొరకు ఇప్పుడు ఆయన ఏమని చెప్తున్నాము? యోగ్యుడు. ఈ విషయం మర్చిపోతుంది. నువ్వు ఆరాధిస్తున్నావంటే ఆయన నీకు ఏదైనా చేసి ఉంటేనే ఆరాధించాలి. దేవుని దూతలు ఆరాధిస్తారా? ఏమి చెప్పండి, దేవుని దూతలు ఆరాధిస్తారా, స్తుతిస్తూ ఉంటారా? దేవుని దూతలు స్తుతిస్తుంటారు. పరిశుద్ధులు ప్రభువా, ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ ఈ విధంగా ఆరాధించడం అనేటువంటిది
మనుషులకు సంబంధించిన మాట. అనగా ఎందుకు ఆరాధించేది మనుషులు కనంటే మన కొరకే ఆయన రక్తాన్ని కార్చాడు. దేవుని దూతల కొరకే రక్తం కార్చలేదు, మన కొరకే రక్తాన్ని కార్చాడు, మన కొరకే ప్రాణం పెట్టాడు, మనల్ని కొన్నాడు. దేవుని దూతలు కొనలేదు, దేవుని దూతలు సృష్టించుకున్నాడు. ఆయన కలుగు చేసుకున్నాడు. మనల్ని ఏం చేశాడు? ఆయన కొన్నాడు. మనల్ని ప్రతి భాష, ప్రతి జనాంగము, అన్ని రకాల ప్రజలను మనం కొన్నాం. అందుకొరకే మనం ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలి? ఎవరైతే ఆయన ఈ యొక్క కార్యమును ఎవరైతే పొందుకున్నారో, నిజంగా ఈ యొక్క ఆయన యోగుడండి, నన్ను కొన్నాడు, నా కొరకే రక్తం కార్చాలని ఎవరైతే తెలుసుకుంటారో వారే ఆరాధిస్తారు. ఇది ఆరాధన అంటే. ఇప్పుడు అర్థమైందా మీకు? స్తుతించడం, ఆరాధించడం అంటే అర్థం. స్తుతించడం అంటే ఎవరు స్తుతిస్తారు? అందరూ స్తుతిస్తారు. మీరు ఎవరు చెప్పడం లేదు, అందరూ మౌనం ఉన్నారు. చెప్పండి, చెప్పచ్చు, తప్ప ఒప్ప చెప్పచ్చు, ఏం రావాలి. ఏది పరీక్ష కాదు, తెలుసుకోవాలి మనం. మీరు బాగా యాక్టివ్గా చెప్తే బాగుంటుంది, లేదంటే మీకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తుంది. సో కాబట్టి స్తుతించడం అంటే ఏంటి? అందరూ స్తుతించవచ్చు. విశ్వాసులు అందరూ కూడా మనము స్తుతించవచ్చు. ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేశాడు, ఈ సృష్టిని కలిగజేశాడు, ఎన్నో ఇంకా గొప్ప గొప్ప కార్యం చేశాడని చెప్పేసి మనం ఆయన్ను స్తుతించవచ్చు. ఆరాధించడం అంటే ఏంటి? ఎవరు ఆరాధిస్తారు? ఎవరైతే ఆయన రక్తం చేత కొనబడ్డారో, ఎవరైతే ఆయన రక్తం ద్వారా పాపం క్షమించబడ్డాయో వారే ఆరాధిస్తారు. అది ఆరాధనకు స్తుతికి ఉన్నటువంటి తేడా. కాబట్టి ఇటువంటి ఆరాధకులమై మనం ఉండాలి. ఒటువంటి ఆరాధకులు కాదు. రోజు మనము ఆరాధన అంటే ఇంకోటి కూడా మనం గమనించాలి. ఆరాధన అంటే ఇక్కడ చేసేదే ఆరాధన కాదండి. ఈ ఆరాధన ఏ విధమైనటువంటిది? ఈ ఆరాధన మనము అసలు ఇంకొక విషయం అడుగుతాను, మీరు చెప్పండి. ఈ ఆరాధన అనేటువంటిది ఆత్మతో చేస్తారా, శరీరంతో చేస్తారా? ఆత్మతో. అందరూ ఆత్మతోనే. కూర్చోండి, ఒక మాట చదువుతాము. ఇది చదివిన తర్వాత అయినా కానీ మీరు చెప్పండి. రోమేలకు రాసిన పత్రిక, రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. గ్రీకు భాషలో ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో ఉన్నటువంటి ఈ యొక్క సేవ అనేటువంటి మాట, ఇక్కడ ఇది యుక్తమైనటువంటి సేవ అనేటువంటి మాట ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఆరాధన అనేటువంటి మాట. అది ఎందుకు ట్రాన్స్లేషన్ లో ఈ విధంగా మరి వద్దో మనకు తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే బ్యాటరీ అనేటువంటి మాట. అనగా నిజమైన ఆరాధన, దేవుణ్ణి మనము ఆరాధించుకుంటాం. చూడండి, ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. ఇది మీకు ఇది యుక్తమైనటువంటి సేవ, యుక్తమైనటువంటి ఆరాధన అని ఇక్కడ రాయబడింది కదా. ఇప్పుడు దేంతో చేయాలంటే ఇక్కడ పరిశుద్ధంగాను అనుకూలంగాను దేవునికి సజీవ యాగంగాను ఏంటి చేసుకోవాలి? ఇప్పుడు మీరేమన్నారు? ఆత్మ అన్నారు. ఆత్మ ఆరాధన అంటే ఆత్మనే అన్నట్లు మీరు గుర్తుంటారు. ఆరాధన అంటే ఆత్మతోనే చేసేది కాదు, శరీరం కూడా కలవాలి. ఇప్పుడు ఇంకొక మాటలో చెప్పాలంటే, నేను ఆరాధన ఆత్మతోనే చేస్తాను అని అంటే సగం ఆరాధన చేస్తున్నట్లేదు. సగం ఆరాధన ఫుల్ ఆరాధన ఏం లేదు, కానీ సగం ఆరాధన ఎవరు చేశారు తెలుసా? సగం ఆరాధన ఎవరు చేశారు? బైబిల్లో సగం ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు. మనుషులు కాదులేండి. ఇంతకు చెప్పారు కదా, ఆరాధన చేసిన దేవత ఎంతమంది ఎవరు చేస్తారంటే దయ్యాలు కూడా. దయ్యాలు చేసాయి. చూడండి ఇక్కడ మార్క్స్ వార్త రండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. సగం ఆరాధన చేస్తున్నాయి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 6వ వచనం నుండి చదవండి. దూరం నుండి యేసును చూసి ఎవరంటే
ఈ యొక్క దైవం పట్టినటువంటి వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి నమస్కారం అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో వర్షిప్, ఆయన ఆరాధన చేయడానికి దూరంగా ఉండి పరిగెత్తుకుంటూ వస్తున్నాడట. ఎవరికి ఆరాధన చేయడానికి? యేసు ప్రభు వారిని ఆరాధన చేయడానికి. ఇప్పుడు దయ్యం పట్టిన వాడు. చూడండి, యేసు మహోన్నతుల సర్వోన్నతుల దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నాను. చూడండి, ఇక్కడ ఈ మాట మనం గమనించాలి. దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చాడు దయ్యం పట్టిన వ్యక్తి. అంటే దయ్యం వచ్చిందని అర్థం. ఇక్కడ దయ్యం పట్టిన వాడంటే మనిషి వచ్చినట్టు కాదు. దయ్యం వచ్చినట్టు అన్నమాట. సాధారణ దూతే వస్తుంటున్నాడు. వాడు వచ్చేసి సాగిలపడి ఉందా బైబిల్లో, తెలుగులో? నమస్కారం చేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్నది కదా. మళ్ళీ చదవండి, 6వ వచనం. దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆరాధన చేస్తున్నాడు. ఇప్పుడు ఆరాధన చేసేప్పుడు ఏమన్నాడు? సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా. ఎంత చక్కటి మాట! ఆరాధన మనం కూడా చేయలేదు ఈ ఆరాధన. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని చెప్పేసి ఆరాధన చేసి వెంటనే నాతో నీకే పని అని. ఇట్లా ఉంటుంది మన ఆరాధన. ఒకవేళ ఆత్మతోనే చేసే వాళ్ళంగా ఉన్నట్లేదు. ఆత్మతోనే చేస్తే నేను చర్చకు వచ్చినప్పుడు బాగా ఆరాధన చేస్తానంటే అసలు కన్నీటి ఆరాధన చేస్తాను, బయటికి పోయిన తర్వాత అందరికీ కన్నీళ్ళు తెప్పిస్తుంటాను అన్నట్టు. ఇక్కడేమో కన్నీటి ఆరాధన, బయటికి వెళ్తే మన ఇష్టానుసారమైనటువంటి జీవితం. సో ఈ యొక్క ఆరాధనను దేవుడు అంగీకరించాడు. ఇటువంటి ఆరాధన దేవుడు ఏ పరిస్థితిలో కూడా ఆయన అంగీకరించాడు. ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు అంగీకరించాడు కాబట్టి ఇక్కడ సజీవ యాగముగా మీ శరీరములను మొట్టమొదటిగా పరిశుద్ధము, అనుకూలము, తర్వాత సజీవ యాగం. సజీవమైనటువంటి యాగం అండి. అది కూడా మనం బాగా గమనించవలసిన మాట. సజీవంగా కాదు, ఇక్కడ సజీవ యాగం. సజీవం అని అంటే ఏదో సజీవంగా జీవం ఉన్నట్టు, కానీ యాగం అనేటువంటి మాట ఏంటంటే యాగం అయిపోవడం. అనగా మన యొక్క శరీరమును యాగం కావాలంటే ఏం కావాలి? మొట్టమొదటిగా ఇప్పుడు దహించి వేయబడాలి. దహించి వేయబడాలంటే ఏం చేస్తారు? జంతువులు ముందు దహించి వేయబడాలంటే ముందు జంతువులు ఏం చేస్తారు? వధిస్తారు. ప్రాణం తీసేస్తారు. దాన్ని ప్రాణం తీసిన తర్వాతనే దాన్ని కాల్చేస్తారు. యాగం కాల్చివేసినట్లుగా చేస్తారు. కాబట్టి మనం కూడా సజీవ యాగముగా అంటే అర్థం ఏంటంటే శరీర కోరికలు, శరీర ఆలోచనలు, ఇవి మనం వాటన్నింటినీ మనము తీసివేసుకున్నటువంటి వారమై ఆరాధన చేయాలి అని దాని. ఇటువంటి ఆరాధన మనం చేస్తే దేవుడు మనం ఆరాధిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇటువంటి ఆరాధన చేయాలని దేవుడి యొక్క ఆశ. ఇటువంటి ఆరాధన చేసే వారిని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. ఈ ఆరాధనలో ఎన్నో మేలు ఉన్నాయి, ఎన్నో మేలు కాదు. మనందరికి తెలిసినటువంటి ఒక వాక్యం ఉంది. కీర్తన 50 చివరి వచనంలో ఏమని రాయబడింది? స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. తర్వాత కింద ఏమని రాయబడింది? చదవండి, త్వరగా చదవండి. స్తుతి యాగముగా అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వారికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకోలేదు. చూడండి, దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకున్నాడు. స్తుతించేవాడు కాదండి, అక్కడ స్తుతి యాగం చేయవాడు. స్తుతి యాగం చేస్తే మనం నిజమైనటువంటి రక్షణ, అనగా ఇప్పుడు రక్షణ మనం పొందుకున్నామంటే పాపానికి వచ్చే జీతమే, పాపం నుండి వచ్చేటువంటి శిక్ష నుండి తప్పించబడ్డాం అంతే. ఇంకా సంపూర్ణ రక్షణ పొందలేదు మనం. పాపం నుండి వచ్చేటువంటి శిక్ష నుండి మాత్రమే తప్పించుకున్నాం. ఇప్పుడు రక్షణ పొందుతూ ఉన్నాము. ఇప్పుడు తప్పించుకున్నాము పాప శిక్ష నుండి, ఇప్పుడు రక్షణ పొందుతూ ఉన్నాము. తర్వాత రక్షణ ఒకరోజు కంప్లీట్గా పొందుతాం. ఎప్పుడు? దేవుని యొక్క రాకడ మధ్యాకర్షణ ఆయన వచ్చి మనం పిలిస్తే ఎత్తపడము, లేనట్లయితే మనం ప్రభువును నిద్రించడం, అనగా చనిపోవడం, దేవుళ్ళు చనిపోవాలి. ఆ విధంగా చనిపోయిన వారికే నిత్యమైనటువంటి రక్షణ. కాబట్టి ఇటువంటి స్తుతి యాగము, ఇటువంటి యాగమైన జీవితము మనకు
కీర్తన 107లో కూడా ఒక మాట చూద్దాం రండి. కీర్తన 107, కీర్తన 107, క్షమించండి 106:47. కీర్తన 106:47 చదవండి. యెహోవా మా దేవా, ఆ, మమ్మల్ని రక్షింపుము. ఆ. మేము నీ పరిశుద్ధ నామమునకు పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతించుచు నిన్ను స్తుతించుచు మేము అతిశయించున్నట్లును మేము అతిశయించినట్లు అన్ని జనుల నుండి అన్ని జనుల్లో నుండి మమ్మల్ని పోగు చేయము. మమ్మల్ని పోగు చేయము. ఇక్కడ అన్ని జనులు అతిశయించినట్లు అనేటువంటి మాట రాయబడింది. ఇంగ్లీష్ లో రాయబడిన మాట ఏంటంటే గివ్ థ్యాంక్స్ టు యువర్ హోలీ నేమ్, టు ట్రెండ్ ఇన్ యువర్ ప్రైస్. అంటే ఈ స్థుతిలో మేము చేయోత్సాహంతో, అందుకో కొత్త నిబంధనలో ఈ మాట ఇంకో మాట రాయబడింది. క్రీస్తులో మనను చేయోత్సాహంతో ఆయన మనం ఊరేగించున్నాడు. ట్రైంఫ్ అనేటువంటి మాట దానికి అర్థం అది. ఆయన ఊరేగిస్తున్నాడు అనగా మనం శత్రువుని మీద జయం పొందుతున్నాం. శత్రువుని మీద జయం అంటే ఏంటి? పాపం మీద జయము. పాపం మీద నిజంగా స్థుతించేటువంటి వారిలో పాపం మీద జయం పొందేటువంటి, పాపాన్ని జయించేటువంటి కృపను కలిగి ఉంటారు. నిజంగా స్థుతించేటప్పుడు నువ్వు స్థుతించకుండా ఉన్నట్లయితే, అంటే స్థుతి అంటే ఏంటి? క్షమించండి, స్థుతి అనేటువంటి మాట నేను యూజ్ చేస్తున్నాను. స్థుతించడం మంచిది, కానీ ఇప్పుడు మన టాపిక్ ఆరాధన అనగా సజీవ యాగముగా. సజీవ యాగం స్థుతించడం కూడా ఏ విధంగా స్థుతించాలి? స్థుతి యాగం అయిపోవాలి. ఈ విధంగా ఎవరైతే తమ యొక్క శరీరము స్థుతి యాగముగాను చేసుకుంటూ ఉంటారో, ఇటువంటి నిజమైనటువంటి ఆరాధకులుగా ఉంటారో, వారు శత్రువుని జయించేవారుగా ఉంటారు. శత్రువు అనగా మన యొక్క పాపం, మనకు విరోధంగా మనలో ఉన్నటువంటి పాపం. ఎందుకంటే ఈ యొక్క శరీరము మనం రక్షణ పొందాము, కానీ ఈ పాప స్వభావం ఉంది కదా, అది చావడం లేదు. ఈ పాప స్వభావమే మనకు పెద్ద శత్రువు. వీటి మీద రోజు జయం పొందడానికే ప్రభు మన కృపను చూపుతూ ఉంటాడు. ఇటువంటి ఆరాధకులమైతే నువ్వు నిజంగా ఇటువంటి ఆరాధన ఒకవేళ చేయలేకుండా ఉన్నట్లయితే నువ్వు ప్రతిరోజు పాపంలో ఓడిపోతూనే ఉంటావు. తప్పనిసరిగా ఓడిపోతూ ఉంటావు. తినే తిండి విషయంలో ఓడిపోతూ ఉంటావు, చూసేటువంటి విషయాల్లో ఓడిపోతూ ఉంటాము, బయట బజార్లకు వెళ్తే ఓడిపోతూ ఉంటాము, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఓడిపోతూ ఉంటాము. ఒకతను ఈ విధంగా మాట్లాడాను, నేను ఎప్పుడు తాగను, అట్లా హోటల్ అసలు నేను తాగను, కానీ మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కలుస్తారు, నన్ను ఒకసారి నేను తీసుకుంటాను. చూడండి ఎంత బాగా చదువు, చాలా చాలా అంటే పాలిష్ వేగా చెప్పాడు అనమాట. పాలిష్ చేసినట్టు. నేను ఎప్పుడు తాగనంటే అసలు ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కలిసినప్పుడు మాత్రమే, నెలకు ఒకసారి ఎప్పుడైనా. సో ఇది కూడా ఓడిపోయే జీవితమే. పాపానికి పాలిష్ కొడితే ఎప్పుడుదో ప్రపోజ్ అనమాట. అంత చక్కగా చెప్పాడు. కాబట్టి ఇది కూడా ఓడిపోయేటువంటి జీవితమే. వీటన్నిటి మీద జయం రావాలంటే ఇటువంటి ఆరాధకమై మనం ఉండాలి. లేనట్లయితే మనం క్రైస్తవులను చెప్పుకుంటూ ఉండొచ్చు, కానీ మనము విశ్వాసాలు చెప్పుకుంటూ ఉండొచ్చు, కానీ బయటికి వెళ్తే మనము విశ్వాసులు, మనం విశ్వాసులు. మనం అన్నింటినీ అడ్జస్ట్ చేసుకునేటువంటి వారంగా ఉంటాం. అన్ని విషయాల్లో కూడా మనము రాజీ పడేటువంటి వారంగా ఉంటాం. మనము కలిసి అనగా తాళమేలు అని అంటూ ఉంటారు. అనగా ఇదే అదేమంటారు, రాజీ పడ్డం, మేల్మిల అన్నిటితో కూడా మరి రాజీ పడినట్లుగా మనం ఏదేంట్లో కూడా మనకి ఇది వద్దంటే మనం గట్టిగా నిలబడడం. విశ్వాసంలో స్థిరమైనటువంటి విశ్వాసం రాదు, మనకి స్థిరమైన జీవితం రాదు. నిజమైన ఆరాధకులకే ఇటువంటి స్థిరమైన జీవితం ఇస్తూ ఉంటాడు. లేనట్లయితే నువ్వు తప్పనిసరిగా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటావు, రాజీ పడుతూ ఉంటావు. ఏదో కొన్ని విషయాలు, మీ ఫ్రెండ్స్ విషయాలు. మా దగ్గర చాలా మంది ఇప్పుడు సండే రాకుండా ఉన్నట్లయితే ఏంటి సండే రాలేదని చెప్పేసి ఒక్కోసారి కోపం వస్తుంది. అంత బాగానే ఉంటారు, కానీ సండే చర్చికి రావడం ఒక్కోసారి బంద్ చేస్తాను. నెలకు ఒకసారి తప్పనిసరిగా ఏదో ఒక విధంగా మిస్ చేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏమి రావడం లేదంటే అలా సండే బంధువులు ఇంటికి వస్తున్నారు. సరే, బంధువులు ఇంటికి వస్తే బంధువులు తీసుకురండి. వాళ్ళకి అంటే బంధువులు కూడా ఏమర్థమవుతుంది, మనం వెళ్తే అతను చర్చికి వెళ్ళడు, మనం చక్కగా తినచ్చు, తాగొచ్చు, చక్కగా ఉంటాడు, మంచిగా వాళ్ళ ఇంట్లో పార్టీ చేసుకోవచ్చు. సో నువ్వు అలవాటు చేసావు, అందుకొరికే వస్తున్నారు వాళ్ళు. నీ బంధువులు ఒకసారి తీసుకురండి చర్చికి, ఇంకా వాడు నెక్స్ట్ టైం వాడు ఇష్టం ఉంటే వస్తారు, లేనట్లయితే రావు. నేను సండేనే రావాలి, మిగతా రోజు రమ్మని చెప్పండి. సో కనుక
ఇవన్నీ కూడా వీటన్నింటిలో కూడా మనం ఓడిపోతూ ఉంటాం, వీటన్నింటిలో రాజీ పడుతూ ఉంటాం. కాబట్టి పిల్లల ఇటువంటి ఆరాధకులపై ఈ విధంగా ఆరాధన చేసే వారు కాకుండా సజీవ యాగముగా మనం ఆయన ఆరాధిస్తాం, సజీవ యాగముగా మనం ఆయన ఇటువంటి ఆరాధన చేసే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇటువంటి ఆరాధనలపై ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఉన్నటువంటి మనకు లోన ఉన్నటువంటి ప్రతి విషయము అనగా శరీర సంబంధమైనటువంటి ఏదైనా ఆటంకం ఉందా వాటిని మనం తీసివేసుకోవడమే ఆరాధన యొక్క లక్ష్యం. తీసివేసుకోవడం అంటే నువ్వే తీసివేసుకోవడం కాదు, కానీ దేవుడు కూడా ఎంతో కృపణిస్తాడు. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యం 106వ కీర్తన 47వ వచనంలో మనం చదివినటువంటి ఆయన విజయాన్ని ఇస్తాడు, శత్రువు మీద విజయాన్ని ఇస్తాడు. తర్వాత మనకి భూమి కూడా ఫలిస్తుందంట. చూడండి కీర్తన 65 ప్రతి మార్చి చదివి మనం ముగించుకుందాము. కీర్తన 65లో కూడా ఒక మాట రాయబడింది. మనం ఆరాధన చేసినట్లయితే ఏం జరుగుతుందో ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం చదువుకొని ముగించుకుందాం. 67వ కీర్తన 67 5వ వచనం 5, 6 ప్రజలు నిన్ను స్తుతించును కాక, ప్రజలందరూ నిన్ను స్తుతించును కాక, భూమి దాని ఫలమునిచ్చును. చూడండి, భూమి దాని ఫలమునిచ్చును. ఒకవేళ నువ్వు ఏదైనా మంచిగా వ్యవసాయం చేస్తున్నాయేమో, రైతుగా ఉన్నాయేమో, నిజమైన ఆరాధకులుగా ఉండు. చూడు, దేవుడు నీ యొక్క భూమిని ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, నీ పంటను ఏ విధంగా ఆశీర్వదిస్తాడు. చూడు, నిజంగా ఆశీర్వదిస్తాడు. వాగ్దానం ఇది, దేవుడు చేసిన వాగ్దానం. ప్రజలు నేను స్తుతించినప్పుడు, ప్రజలందరూ నేను స్తుతించినప్పుడు భూమి తన ఫలమునిచ్చును. చూడండి ఎంత ఆశీర్వాదం. భూమి శపించబడిందండి. అందుకొరికి మనం చాలా కష్టపడుతున్నాం. సంవత్సరానికి ఒకసారి పంట వస్తూ ఉంటుంది. యాక్చువల్గా దేవుడు అయితే నెలకు ఒకసారి ఇవ్వాలని దేవుడు ముందు ఆ విధంగా పెట్టాడు ఆయన. కానీ మన యొక్క పాపం బట్టి ఈ ఋతువు క్రమం అంతా కూడా తగ్గిపోయింది. నెలకు ఒక పంట. ఇప్పుడు మామిడిపళ్ళు ఎక్కువగా వస్తున్నాయి. మామిడిపళ్ళు యాక్చువల్గా నెల మామిడిపళ్ళు వస్తాయి. ఆ విధంగా రావాలి నెల మామిడిపళ్ళు. కానీ సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన యొక్క పాపం. 5వ అధ్యాయంలో కూడా అక్కడ వెళ్తే మన పాపం బట్టి ఋతువులన్నీ క్రమం తప్పాయంట. కాబట్టి పిల్లల మనం నిజమైనటువంటి ఆరాధకులుగా ఉన్నట్లయితే మన భూమి కూడా ఆశీర్వదించాలి. మనం చేసేటువంటి పనులు కూడా ఆశీర్వాదం. ఏదైనా వ్యాపారం చేస్తున్నావా, ఏదైనా ఉద్యోగము, ఏదైనా మరి పొలము పంట పండిస్తున్నాం, వాటన్నింటిలో కూడా మన ఆశీర్వాదం చూడవచ్చు. వాటన్నింటిలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూడవచ్చు. కాబట్టి పిల్లల రండి, ఆ విధమైనటువంటి ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ సజీవ యాగముగా ఇటువంటి ఆరాధన చేసేవారినే దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇటువంటి ఆరాధన చేసేవారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఎవరు ఈ విధంగా ఆరాధన చేస్తున్నారు దేవుడు వెలకుచున్నాడు. వెలకుచున్నాడంటే అర్థం ఏంటి? దేవుడేంటి వెతికేది? వెలకుచున్నాడంటే అర్థం ఏంటి? అక్కడ చేసేవారు లేరు ఈ విధంగా అని అర్థం. ఈ విధంగా చేసేవారు బహుపతి ఎవరో అసలు లేరు అన్నట్లుగా ఉంటారు. దేవుడు ఏంటి? వెతకడం ఏంటి? కాబట్టి పిల్లల ఇటువంటి ఆరాధన మనకి, ఇటువంటి ఆరాధనలో ఉంటాం. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడే మనం ప్రతి విషయంలోనూ మన యొక్క భూమి పట్టవిలోను, మన యొక్క ఉద్యోగాల్లోనూ, మన యొక్క వ్యాపారంలోనూ, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు రండి, మనం ఇటువంటి ఆరాధకులమై ఆత్మతో సత్యంతో సజీవ యాగముగా దేవుని మనం ఆరాధించేటప్పుడు సహాయం చేయాలి. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు వరుసగా లైన్లో వెళ్ళండి. 8వ తరగతి ప్రమోట్ అయిన వాళ్ళంతా ఇక్కడ ఉండండి. 8కి పోయిన వాళ్ళు, 9కి పోయిన వాళ్ళు ఇక్కడ ఉండండి. మిగతా పిల్లలు మాత్రము పైకి పోయి (201వ పాట). కొన్ని పుస్తకాల్లో 199 మాట్లాడండి. ఆరాధనలకు
యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతములకు పాత్రుడవు స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసారా నిన్నే కీర్తింతును మనసారా నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు భరించితివినా రోగములను భరించితివినా వ్యసనములను భరించితివినా రోగములను భరించితివినా వ్యసనములను భరించితివినా అందులో కొంతమంది పోతా ఉన్నారు. అంటే స్కూల్ పిల్లలు కానీ ఎవరైనా పోవాలంటే ఇప్పుడే పోతుంది. మధ్యలో పోకూడదు. మందిరంలో మోకాళ్ళ మీద కూర్చోదు. ఇప్పుడే పోండి. ఇంకొక చరణం ఉంది. ఆ చరణం పాడే లోపల పోయాడు. నశించినానను వెలకితివి నశించినానను లేవితివి నశించినానను వెలకితివి నశించినానను లేవితివి నాశాపమును చూపించితివి నాశాపమును చూపించితివి నీ శాంతముతో చెందించితివి నీ శాంతముతో చెందించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతములకు పాత్రుడవు స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసారా నిన్నే కీర్తింతును మనసారా నిన్నే కీర్తింతును
భయభక్తులతో మనం దేవుని సన్నిధిలో కూర్చోం. ఆరాధనలో ఒక భాగం అన్న చెప్పాడు కదా, మన శరీరములు సజీవ యాగముగా ఆయన సన్నిధిలో ఏం చేయాలా? సమర్పించాలి. సజీవ యాగముగా సమర్పించాలంటే శరీరాలు కళ్ళు తెలుసుకొని చూస్తూ ఉంటే, లేచిపోతూ ఉంటే, తిరుగుతూ ఉంటే అది ఆరాధనలోని మనము ఆరాధనలో ఒక భాగం కాదు. కాబట్టి సజీవ యాగముగా మనం ఏం చేయాలా? మన దేహాలతో ఆయన సన్నిధిలో సమర్పించాలి. ఈ దేహము విలువ పెట్టి కొన్నాడు ప్రభు. కాబట్టి ఈ దేహము మనది కాదు, ఆయన సొత్తు కదా. ఈ దేహం ఇష్టం వచ్చినట్టు తిరిగేదానికి కాదు, బయటికి లోపలికి అక్కడికి ఇక్కడికి కళ్ళు తెచ్చేసేది, మాట్లాడుకునేది అంటే అలా చేసేదానికి కాదు. దేవుని సన్నిధిలో మనము భయభక్తులతో కూర్చుంటేనే నిజమైన ఆరాధన. కళ్ళు మూసుకొనే ఉండాలి, అటు లేదు, లేచిపోవడం తిరగడం చేయొద్దు, చూడండి, మోకాళ్ళ మీదనే ఉండాలి. మొదట సండే స్కూల్కి వెళ్ళేవారు ప్రభుని ఆరాధిస్తారు. ఆ తర్వాత వంట కొరకు ఎవరైతే చెప్పబడారో వాళ్ళు ఆరాధించారు. ఆ తర్వాత వాళ్ళ ముందున్నవారు, ఆ తర్వాత వాళ్ళ వెనకలు ఉన్నవారు, ఆ తర్వాత బయట ఉన్నవారు, అట్లా మనం క్లుప్తంగా ప్రభువును ఆరాధించడం. ఎక్కువ దీర్ఘంగా చేయొద్దండి, క్లుప్తంగా చేయండి, ప్రారంభించండి. ఓకే. గొప్ప విమోచనం బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. గొప్ప దేవుడుగా నా జీవితంలో ఇంత మేలు కార్యాలు చేసినందుకు నేను ఏమి తండ్రి, ఏమి ఇచ్చిన రుణస్థానాలను అనుకోవచ్చు. నా కొద్దిపాటి స్థుతి ఆరాధన ఆరాధనలకు యోగ్యులైనటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి అర్పిస్తున్నాను తండ్రి. ఉన్నతమైన నామం బట్టి నీకు ఎంతైనా వందనం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, గొప్ప దేవ, ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మదగినటువంటి దేవుడు నాయన. దేవుడు మీరు ప్రేమించి రక్షించి పొడిగించినందుకై వందనం చెల్లించుకుంటున్నాను. ఉదయకాల సమయంలో మీ మందిర ఆవరణంలో చేరి నేను ఆరాధించడానికి మీ నాకు కృపను బట్టి వందనాలు. రాసులు నిలబెట్టుకుని మామూలు తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనం చెల్లించుకుంటున్నాను. ఆరాధన అంటే ఏంటి, స్థుతి చూడాలంటే ఏంటిని మరి జ్ఞాపకం తీసుకొచ్చారు. దయగల తండ్రి, నిజంగానే రక్తం ద్వారా మేము కడగబడి నా పాపముల చేత నేను మరి కడగబడి ప్రభా మరి నిబడిగా నేను చేయబడిన తర్వాత మరి ప్రభా నీ ద్వారా నేను పొందినటువంటి మేలుని బట్టి ప్రభా నేను ఆరాధించడానికి ఆరాధికురాలుగా మీరు నన్ను సిద్ధపరచుకున్నది వందనాలు. లోకం నుంచి నన్ను ప్రత్యేకించుకున్నావు, నేను జనముగా చేసుకున్నావు తండ్రి. మరి సజీవ యాగముగా నా శరీరం నీకు సమర్పించుకొని దేవాన్ని స్తుతించడానికి ప్రభా నీ కొరకు జీవించడానికి ప్రభా వారు ప్రభుని స్తుతించినారు. దేవుడవు, మహాదేవుడవు ప్రభాని మీరు జ్ఞాపకం వేసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనాలు. దేవుల తండ్రి, నిజంగాను నా దేవుడుగా నా తండ్రిగా ఉంటున్న సంరక్షకుడుగా ఉంటూ నన్ను లోకం నుంచి ప్రత్యేకించుకొని ప్రభావాన్ని ఏర్పరచుకొని మీ ఉచితమైన రక్షణ ఇచ్చి నా ప్రతి పాపమును కడిగి నిత్య రాజ్యానికి వారసురాలుగా చేసుకుని నేను ఆరాధించేటువంటి విడిగా మీరు నన్ను సిద్ధపరచుకున్నందుకై వందనాలు. రక్షించిన నాటి నుంచి నేటి వరకు నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారములను బట్టి వందనం చెల్లిస్తూ దినాలు పొడిగిస్తూ ప్రభా నా ఆయుస్సును పొడిగిస్తూ ఈ దినాన్ని చూడలేక అనేకులు మరణించినప్పటికీ నేను సజీవమైన దేవుడివై దేవ సజీవురాలనై నేను కూడా నేను ఆరాధించినట్లుగా నీ భద్రతలో నీ కాపుదల నన్ను మీరు భద్రపరిచి నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద నన్ను దాక్షించినందుకే మీకు వదనాలు. నాయన మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం బట్టి ఉదయకాల సమయంలో నా స్తుతులకు పాత్రుడైనటువంటి యేసుక్రీస్తు నామమున నా స్తుతి ఆరాధన మీకు అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.